మీరెప్పుడైనా ఒక పాట వినగానే మీలో మీరు నవ్వుకొనే ఉంటారు గదా! లేదా ఒక సాడ్ సాంగ్ వినగానే మీకు కళ్ళల్లోంచి నీళ్లు తిరుగుతున్నట్టు గమనించే ఉంటారు గదా! లేదా మీరు వర్కౌట్ చేసేటప్పుడు గానీ, ఏదన్నా ఫాస్ట్ బీట్ ఉన్న సాంగ్ వింటే మీకు ఎనర్జీ బూస్ట్ అయినట్టు అనిపిస్తుంది కదా! మ్యూజిక్ అంటే ఒక ఎంటర్‌టైన్‌మెంట్ అని మనందరం అనుకుంటాం. కానీ అది కాదు. మ్యూజిక్ అనేది మన లైఫ్‌లో ఒక ఇన్విజిబుల్ డాక్టర్. ఒక సైలెంట్ థెరపిస్ట్ కూడా. మన లైఫ్‌లో మ్యూజిక్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఈరోజు మన వీడియోలో మ్యూజిక్ వల్ల మన జీవితం ఎలా చేంజ్ అవుతుందో, ఎలా మనకి హెల్త్, హ్యాపీనెస్, హీలింగ్ ఇస్తుందో, స్టోరీ స్టైల్‌లో అండ్ సైన్స్ ప్రూఫ్‌తో నేను మీకు చెప్తాను. రీసెర్చ్ పేపర్స్, యూనివర్సిటీస్ అండ్ జర్నల్స్ అన్నీ చెప్పాయి. మ్యూజిక్ వల్ల మన మైండ్‌లో డోపమైన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. ఆ డోపమైన్ అనే కెమికల్ రిలీజ్ అయినప్పుడు పెయిన్ పర్సెప్షన్ అనేది డిక్రీజ్ అవుతుంది. మన ఫోకస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఈవెన్ బ్రీతింగ్ ప్యాటర్న్స్ కూడా కరెక్ట్ అవుతున్నాయని చెప్తున్నారు. మీరు ఎమోషనల్‌గా, ఫిజికల్‌గా, మైండ్ షార్ప్‌గా ఉండాలనుకుంటే మీరు మ్యూజిక్‌ని వినాల్సి ఉంటుంది. సో, ఈ వీడియోలో కొన్ని పవర్‌ఫుల్ సైన్స్ బ్యాక్డ్ బెనిఫిట్స్ సింపుల్ తెలుగులో మీ ముందర పెడతాను. ఈ వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత మ్యూజిక్‌ని మీరు చాలా లవ్ చేస్తారు. ఓకే. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. స్ట్రెస్ అనేది మన లైఫ్‌లో అందరికి బిగ్గెస్ట్ ఎనిమీ. ఆ స్ట్రెస్ అనేది మనకు ఆఫీస్ టెన్షన్స్ వల్ల గానీ, ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల గానీ, ఎగ్జామ్స్ వల్ల గానీ మనసు అనేది హెవీగా ఉంటుంది. అలాంటి టైంలో కామ్ ఇన్‌స్ట్రుమెంటల్ సౌండ్ లేదా నేచురల్ సౌండ్స్ వినడం వల్ల మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. సైన్స్ ప్రకారం మ్యూజిక్ వల్ల కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్ తగ్గిపోతాయి అని జనరల్ ఆఫ్ మ్యూజిక్ థెరపీలో చెప్పారు. ఇలాంటి మ్యూజిక్ వినడం వల్ల హార్ట్ బీట్ అనేది నార్మల్ అవుతుంది. బ్లడ్ ప్రెషర్ కూడా రెడ్యూస్ అవుతుంది. సాఫ్ట్ పియానో, ఫ్లూట్ మ్యూజిక్ వల్ల మైండ్ రిలాక్స్ మోడ్‌లోకి వెళ్తుంది. డీప్ బ్రీత్ ఆటోమేటిక్‌గా స్టార్ట్ అవుతుంది. డాక్టర్ కూడా యాంగ్జైటీ పేషెంట్స్‌కి మ్యూజిక్ థెరపీ సజెస్ట్ చేస్తారు. సో, నెక్స్ట్ టైం టెన్షన్ వస్తే ఒక స్లో ఇన్‌స్ట్రుమెంటల్ ప్లేలిస్ట్ ప్లే చేస్తూ ఐస్ క్లోజ్ చేసి డీప్ బ్రీత్ తీసుకొని 5 మినిట్స్‌లో మనసు అనేది కామ్‌గా అవుతుంది. సో, నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా స్ట్రెస్ గానీ, యాంగ్జైటీ గానీ ఫీల్ అవుతే ఈ మ్యూజిక్ ట్రై చేయండి. ఎన్‌సీకిల్ యూనివర్సిటీ స్టడీ ప్రకారం మ్యూజిక్ వల్ల బ్రెయిన్‌లో డోపమైన్ అనే హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది. హ్యాపీ సాంగ్స్ వినడం వల్ల మన ఎనర్జీ అనేది బూస్ట్ అవుతుంది. బ్రేకప్ తర్వాత సాడ్ సాంగ్స్ వినడం వల్ల పెయిన్ ప్రాసెస్ చేయడం ఈజీ అవుతుంది. ఒక రీసెర్చ్ ప్రకారం డైలీ హ్యాపీ మ్యూజిక్ వినేవాళ్ళు లైఫ్‌లో 25% మోర్ సాటిస్ఫైగా ఫీల్ అవుతారంట. మార్నింగ్ వాక్‌లో ఎనర్జిటిక్ బీట్స్ వల్ల డైలీ పాజిటివ్‌గా స్టార్ట్ అవుతుంది. సో, జిమ్‌లో మోటివేషన్ సాంగ్స్ వల్ల వర్క్ ఇన్‌స్టాంట్‌గా చేస్తాం. సో, మ్యూజిక్ మైండ్‌కి విటమిన్‌లా పనిచేస్తుంది. డైలీ డోస్ కంపల్సరీ. సో, మీరు డైలీ మ్యూజిక్ వినడం చాలా మంచిది. ఫోకస్ అండ్ కాన్సంట్రేషన్. డిస్ట్రాక్షన్ అనేది మన ఫోకస్‌ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. బట్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ రీసెర్చ్ ప్రకారం బ్యాక్‌గ్రౌండ్ ఇన్‌స్ట్రుమెంట్ మ్యూజిక్ వల్ల బ్రెయిన్‌లో అటెన్షన్ అనేది యాక్టివేట్ అవుతుంది. మనం చదివేటప్పుడు కానీ, లేదా ఏదైనా పని చేసేటప్పుడు కానీ, లోఫై బీట్ ఆర్ క్లాసికల్ మ్యూజిక్ వినడం వల్ల మన మైండ్ అనేది చాలా కామ్‌గా ఉంటుంది. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వాళ్ళు రీసెర్చ్ చేసిన దాని ప్రకారం వీళ్ళేం చేశారంటే 2 గ్రూప్స్ కిందకి డివైడ్ చేశారు. ఒక గ్రూప్ పేరొచ్చేసి సైలెంట్ గ్రూప్. ఇంకో గ్రూప్ పేరొచ్చేసి మ్యూజిక్ గ్రూప్. మ్యూజిక్ గ్రూప్ వాళ్ళు ఫాస్ట్‌గా వర్క్ కంప్లీట్ చేసి, ఆ వర్క్‌లో అక్యురసీ మెయింటైన్ చేశారు. నెక్స్ట్ టైం మీరు ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నప్పుడు, లేదా ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నప్పుడు సాఫ్ట్ మ్యూజిక్ ట్రై చేయండి. మైండ్ అనేది కామ్‌గా, ఫోకస్‌గా, షార్ప్‌గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెమరీ ఇంప్రూవ్‌మెంట్. మెమరీ లాస్ అనేది చాలా మందికి ఒక ప్రాబ్లమ్ లాంటిది. మ్యూజిక్‌తో మెమరీ అనేది స్ట్రాంగ్‌గా రీకాల్ అవుతుందనేసి అల్జీమర్స్ అండ్ డిమెంటియా రీసెర్చ్ చెప్పింది. బ్రెయిన్‌లో హిప్పోకాంపస్ అనే మెమరీ ఏరియా యాక్టివేట్ అవుతుంది. ఓల్డ్ సాంగ్స్ వినడం వల్ల చిన్నప్పుడు జరిగిన మెమరీస్ అన్నీ ఫ్లాష్ అవుతూ ఉంటాయి. మీకెప్పుడైనా అనిపించిందా ఇలా? మీరు సాంగ్స్ వినడం వల్ల మీకెప్పుడైనా ఓల్డ్ మెమరీస్ గుర్తొచ్చుంటే కామెంట్‌లో యెస్ అని కామెంట్ చేయండి. ఫోక్ సాంగ్స్ లేదా డివోషనల్ సాంగ్స్ వినడం వల్ల మెమరీ అనేది స్ట్రెంథెన్ అవుతుంది. మీరు ఓల్డ్ సాంగ్స్ వినే ఉంటారు కదా! ఆ ఓల్డ్ సాంగ్స్ విన్నప్పుడు మీకు చైల్డ్‌హుడ్ మెమరీస్ గుర్తొచ్చే ఉంటాయి కదా! సో, మ్యూజిక్ అనేది నేచురల్ మెమరీ బూస్టర్ అని సైన్స్ ప్రూవ్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి స్లీప్ ఇంప్రూవ్‌మెంట్. ఇప్పుడున్న జనరేషన్‌లో నిద్ర అనేది ఒక కామన్ ప్రాబ్లమ్. స్లో టెంపో మ్యూజిక్ వల్ల హార్ట్ రేట్ అండ్ బ్రీతింగ్ అనేది స్లో అవుతాయి. ఆల్ఫా వేవ్స్ యాక్టివేట్ అవడంతో మైండ్ రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంది. ఇలాంటి సిట్యుయేషన్‌లో మనకు మ్యూజిక్ అనేది స్లీపింగ్ పిల్ లాగా ఉపయోగపడుతుంది. మీకు ఎప్పుడైనా నిద్ర రాకపోతే స్లీప్ పిల్స్ వాడే బదులు
ఒక సాఫ్ట్ మ్యూజిక్ వినండి. హాస్పిటల్స్ లో కూడా ఇన్సోమియా పేషెంట్స్ కి మ్యూజిక్ థెరపీ సజెస్ట్ చేస్తారు. నైట్ టైమ్ లో ఫోన్ పక్కన పెట్టుకొని ఒక కామ్ ట్రాక్ మ్యూజిక్ ప్లే చేసుకొని ఐస్ క్లోజ్ చేసి ట్రై చేయండి. 10 మినిట్స్ లో నిద్ర వస్తుంది. ఇక్కడ మ్యూజిక్ అనేది నేచురల్ స్లీపింగ్ పిల్ లాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి పెయిన్ రిలీఫ్. నొప్పిని భరించడం అనేది చాలా టఫెస్ట్ టాస్క్. హార్డ్ వర్డ్ మెడికల్ స్టడీ ప్రకారం సర్జరీ తర్వాత మ్యూజిక్ వల్ల పెయిన్ పర్సెప్షన్ అనేది 21% తగ్గుతుంది. మ్యూజిక్ వల్ల ఎండోర్ఫిన్స్ అనే నేచురల్ పెయిన్ కిల్లర్ రిలీజ్ అవుతుంది. మ్యూజిక్ వల్ల అటెన్షన్ అనేది డైవర్ట్ అవుతుంది. మైండ్ లో పాజిటివ్ ఎమోషన్స్ బిల్డ్ అవుతాయి. క్యాన్సర్ పేషెంట్స్ కి కీమోథెరపీ టైంలో మ్యూజిక్ థెరపీ సజెస్ట్ చేస్తారు. సో హెడేక్ ఉన్నప్పుడు లైట్ ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్ వినండి. మీకు పెయిన్ రిలీఫ్ అనేది జరుగుతుంది. మ్యూజిక్ వల్ల అటెన్షన్ అనేది డైవర్ట్ అవుతుంది. క్రియేటివ్ బూస్టింగ్. యూనివర్సిటీ ఆఫ్ మియామి స్టడీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల క్రియేటివ్ థింకింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుందని చెప్పారు. మ్యూజిక్ వల్ల బ్రెయిన్లో న్యూరల్ పాత్ ఫామ్ అవుతుంది. ఇమాజినేషన్ అనేది యాక్టివేట్ అవుతుంది. జెంటిల్ మ్యూజిక్ వినడం వల్ల మెంటల్ బ్లాక్స్ రిమూవ్ అవుతాయి. నెక్స్ట్ టైం మీకు ఎప్పుడైనా ఐడియాస్ కనుక బ్లాక్ అవుతే సాఫ్ట్ మ్యూజిక్ ప్లే చేసి ట్రై చేయండి. సో ఇక్కడ మనకు మ్యూజిక్ అనేది క్రియేటివ్ బూస్టర్ లాగా కూడా ఉపయోగపడుతుంది. మ్యూజిక్ వినడం వల్ల డెసిషన్ మేకింగ్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. డెసిషన్ మేకింగ్లో క్లారిటీ అనేది ఇంపార్టెంట్. బిహేవియరల్ అండ్ బ్రెయిన్ ఫంక్షనల్ జనరల్ ప్రకారం రిథమిక్ మ్యూజిక్ వల్ల బ్రెయిన్లో ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి. మ్యూజిక్ వల్ల మైండ్ అనేది కామ్గా ప్లస్ వల్ల ఓవర్ థింకింగ్ అనేది తగ్గుతుంది. రిథమ్ వల్ల బ్రెయిన్ ఆర్గనైజ్డ్ గా థింక్ చేస్తుంది. నెక్స్ట్ టైం టఫ్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు మీరు రిథమ్ ట్రాక్ ట్రై చేయండి. సో మనకి ఇక్కడ మ్యూజిక్ అనేది సైలెంట్ మెంటర్ గా కూడా ఉపయోగపడుతుంది. మ్యూజిక్ వినడం వల్ల హార్మోన్స్ అనేది బ్యాలెన్స్ కూడా అవుతాయి. మ్యూజిక్ వల్ల సెరోటోనిన్ అంటే హ్యాపీనెస్ అనే కెమికల్ కూడా మనకి రిలీజ్ అవుతుంది బ్రెయిన్లో. కాగ్నిటివ్ సైన్స్ జనరల్ చెప్పింది. హ్యాపీ సాంగ్స్ వినడం వల్ల సెరోటోనిన్ బూస్ట్ అవుతుంది. గ్రూప్ సాంగ్స్ వినడం వల్ల ఆక్సిటాసిన్ రిలీజ్ అవుతుంది. ఫాస్ట్ బీట్స్ వినడం వల్ల ఎండోర్ఫిన్స్ రిలీజ్ అవుతుంది. సో నెక్స్ట్ టైం మీకు కనుక మూడ్ స్వింగ్స్ ఉంటే ఫేవరెట్ సాంగ్ వినండి. సో ఇక్కడ మ్యూజిక్ అనేది మనకి హార్మోనీ డాక్టర్ లాగా కూడా పనిచేస్తుంది. మ్యూజిక్ వల్ల బ్రీతింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మ్యూజిక్ వల్ల స్మూత్ అండ్ డీప్ అవుతుందని యూరోపియన్ రెసిపిరేటరీ జనరల్ చెప్పింది. యోగా ప్రాణాయామంలో మ్యూజిక్ వల్ల బ్రీతింగ్ అనేది ఈజీ అండ్ స్టడీగా అవుతుంది. ఆస్మా పేషెంట్స్ కి లంగ్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా నర్వస్ గా ఫీల్ అవుతే సాఫ్ట్ ట్రాక్ మ్యూజిక్ వినండి. మ్యూజిక్ వినేటప్పుడు మీరు డీప్ బ్రీత్ తీసుకొని ట్రై చేయండి. ఇక్కడ మనకి మ్యూజిక్ అనేది బ్రీత్ ట్రైనర్ గా కూడా ఉపయోగపడుతుంది. ఫాస్ట్ రికవరీ. మ్యూజిక్ అనేది ఒక మనిషిని ఫాస్ట్గా రికవర్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఓక్రేన్ రివ్యూ అనాలిసిస్ ప్రకారం పోస్ట్ సర్జరీ పేషెంట్కి మ్యూజిక్ వల్ల పెయిన్ కిల్లర్స్ నీడ్ అనేది 30% తగ్గుతుంది. మ్యూజిక్ వల్ల స్ట్రెస్ హార్మోన్ తగ్గిపోతుంది. ఇమ్యూన్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ అనేది పెరిగినప్పుడు హీలింగ్ స్పీడ్ అనేది కూడా పెరుగుతుంది. మ్యూజిక్ వల్ల ఎమోషనల్ గా స్ట్రెంగ్తన్ అవుతారు. కొన్ని మోటివేషనల్ సాంగ్స్ విన్నప్పుడు మోటివేషనల్ గా బూస్ట్ అవుతారు. మ్యూజిక్ అనేది సైలెంట్ హీలర్ అని సైన్స్ ప్రూవ్ చేసింది.